ఇప్పుడు మనము పద్మారావు నగర్లో ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ కులగణన జరిగిందా జరగలేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీ పేరేంది? ఉషారా అని. ఉషారాణి. ఈ కాలనీ ఏం కాలనీ ఇది? ఇది పద్మారావు నగర్. ఓకే. అంటే కులగణనకు వచ్చిండ్రా మీ దగ్గరికి? ఎవరు రాలేదు. రాలేదా? ఎవరు రాలేదు. స్టిక్కర్ ఇట్లా ఏమైనా వేసింది? ఏం లేదా? ఏం వేయలేదు. ఏం లేదు. ఎవరు అడగలేదు? ఎవరు అడగలేదు. ఏం మరి కులగణన మొత్తం అయిపోయింది అట్లా అంత చేసామని అంటే ఎవరు లేదు. ఎవరు రాలేదు సార్. టీవీలలో పేపర్లలో వస్తుంది కదా కులగణన జరుగుతుంది అట్లా. లేదు సార్, ఎవరు రాలేదు. మా ఇంటి ఇటు సైడ్ అయితే ఎవరు రాలేదు సార్. ఇంకా ఏరే గల్లీలు ఏమో కానీ ఇటు అయితే ఎవరు రాలేదు. గల్లే రాలేదు ఇటు సైడ్. ఇటు సైడ్ ఎవరు రాలేదు. ఇంకో ఇది పరిస్థితి. అంటే చాలా వరకు అంటే మనం ఇప్పుడు చాలా కాలనీలు చూసుకున్నాం. ఇప్పుడు ఇందాక మధురా నగర్ చూసినాం, తర్వాత ఇక్కడ ఇప్పుడు పద్మారావు నగర్ చూసుకుంటే ఇక్కడ కూడా కులగణన జరగలేదు అంటున్నారు. అక్కడ ఇందాక మనం ఎప్పుడు శంకర్ మఠ్కి వెళ్తే శంకర్ మఠ్ దగ్గర కూడా కులగణన జరగలేదు. తర్వాత మాకు ఇప్పుడు మొత్తం అపార్ట్మెంటే వదిలేసిండ్రు అని చెప్తున్నారు. తర్వాత ఆ కాలనీలకు సంబంధించి కూడా కనీసం ఎవరు కూడా అంటే కులగణన చేయడానికి రాలేదు. కొన్ని దగ్గరనే ఇప్పుడు అంటే ఇప్పుడు మధురా నగర్ దగ్గర చూసుకున్నప్పుడు ఆ స్టిక్కర్ వేసిండ్రు. స్టిక్కర్ కనీసం పేరు కూడా రాలేదు. తర్వాత కనీసం డీటెయిల్స్ కూడా నింపకుండా ఒక స్టిక్కర్ వేసిండ్రు. అంటే పెద్ద అపార్ట్మెంట్ 20 కుటుంబాలు ఉంటే ఒక స్టిక్కర్ వేసి వదిలేసిండ్రు. ఇట్లా మొత్తం మీద ఎక్కడ కూడా కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు. పూర్తి స్థాయిలో కాదు, అసలు యాక్చువల్గా కొన్ని చోట్ల మొత్తమే జరగలేదు.